భగవద్గీత ద్వితీయ అధ్యాయము 41వ శ్లోకము పార్ట్ 2. అతడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతటనే కార్యకలాపములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణముగా త్యాగము చేయుటయనున్నది కృష్ణ చైతన్యపు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యమునందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభింపగలదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనగా సర్వవ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎరిగినట్టి కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. వృక్షపు మూలమునకు నీరు పోయుటచే మానవుడు అప్రయత్నముగానే దాని పత్రములకును శాఖలకును నీరు అందించినట్లగును. అట్లే కృష్ణ చైతన్యమున కర్మ చేయుట ద్వారా మానవుడు తనకు, తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి సమస్తమునకు అత్యుత్తమ సేవ చేసినవాడగును. శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందగలుగుదురు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుని స్వభావము నెరిగి కృష్ణ చైతన్యమునందు వర్తించున్నట్లుగా అతనిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పరిపూర్ణముగా ఎరుగుటకు మానవుడు స్థిర చిత్తముతో వర్తించుచు శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశములను జీవిత పరమ లక్ష్యములుగా భావించి వాటిని అంగీకరింపవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తమ సుప్రసిద్ధ ప్రార్థన అయిన గుర్వాష్టకము 8 నందు ఇట్లు తెలిపిరి. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్న గతిః కుతోపి ధ్యాయన్ స్తువం తస్య యశస్త్రిసంధ్యం వందే గురోః శ్రీచరణారవిందం. ఆధ్యాత్మిక ఆచార్యుడు సంతృప్తి నొందుట చేత సంతృప్తి చెందుట ద్వారా దేవాది దేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తిపరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కనుకనే దినమునకు 3 సార్లు నేను నా ఆధ్యాత్మిక ఆచార్యుని కృపకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామముల నర్పింతును. కానీ ఈ విధానమంతయు దేహాత్మబుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడి ఉండును. అది కేవలము సిద్ధాంతపరమైనది మాత్రమే కాకుండా ఆచరింపదగినదై ఉండవలెను.
అప్పుడు కామ్యకర్మల చేత వ్యక్తము చేయబడు ఇంద్రియ సుఖమునకు అవకాశం ఉండదు. ఆ విధముగా స్థిరచిత్తము లేనివాడు పలు రకాలైన కామ్యకర్మలచే ఆకర్షింపబడును. జై శ్రీకృష్ణ.